గురుదాల మురళి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. సమస్య ఆచార్య డాక్టర్ జక్కంపూడి మునిరత్నం గారిని వేదికపైకి తీసుకురావాల్సిందిగా మన ఆచార్య గోవిందరాజులు గారు రావాల్సిందిగా కోరుతున్నాను. దత్తపది డాక్టర్ ఆదిలక్ష్మి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. న్యస్తాక్షరి డాక్టర్ మస్తానమ్మ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. వర్ణన డాక్టర్ సుహాసిని గారు. ఆశువు డాక్టర్ శ్రీమన్నారాయణ గారు. పురాణ పట్టణం లోకనాథం గారు. వెంకటేశ్వర్లు గారు. అప్రస్తుత ప్రసంగం ఆచార్య దామోదర్ నాయుడు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమ స్వరూపాన్ని తెలియజేయాల్సిందిగా మన సాహిత్యాచార్య విభీషణ శర్మ గారిని వేదికపైకి రావాల్సింది కోరుతున్నారు. రండి, ఈ కార్యక్రమ స్వరూపాన్ని మీరు తెలియజే. పేరు సుబ్బరాయన్ గారు. నేను శిక్షాశాస్త్రి చదువుతూ ఉండేటప్పుడు నాకు అర్థం కానప్పుడు కొన్ని నోట్సులు నాకు ఇచ్చారు. ఇవి మురళీధర శర్మ గారు రాసినటువంటి నోట్సులు, ఇవి చదివితే నీకు ఫస్ట్ క్లాస్ తప్పకుండా వస్తుంది అని చెప్పి అంత చక్కగా వారు విని అద్భుతమైనటువంటి ఆ యొక్క సంస్కృత భాషలో ఎంత సౌందర్యం ఉంటుందో అంతా చూపించారు. ఈరోజు కూడా అవి నేను మా పూజా గదిలో పెట్టుకున్నా. ఎప్పుడైనా కూడా ఆయన ప్రారంభ వాక్యంలోనే జ్ఞాన విస్ఫోటన సేదం యుగం అని ప్రారంభించారు. కాబట్టి వారి రచనా సౌందర్యం ఒక దండి ఆచార్యుడితో పోల్చదగినటువంటిది. వారు అధ్యక్షత వహించడం చాలా శోభాయమానమైనటువంటి అంశంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇక ఈరోజు అవధానాన్ని ఎంత రసరమ్యంగా నిర్వహించగలరో ఆచార్య మేడసాని మోహన్ గారు మనందరికీ తెలుసు. ఎందుకంటే అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ వేదిక పైన వారు అవధానం చేస్తూ అవధాన చక్రవర్తి అని బిరుదు పొందారు. ఆ రోజు వారికి నేషనల్ అవార్డు ఇస్తూ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఈ బిరుదు ఇచ్చేప్పుడు కొంత చర్చ వల్లీశ్వర్ గారు, సూర్యారావు గారు చేశారు. ఎందుకంటే ఆయన చతుర్గుణిత అష్టావధానానికో, శతావధానానికో, సహస్రావధానానికో, పంచసహస్రావధానానికో పరిమితం కారాయన అని చెప్పి, అలా పరిమితం కాకూడదు అని చెప్పి పెద్దలు ఆశీర్వదిస్తూ ఆయనకి అవధాన చక్రవర్తి అని బిరుదిచ్చారు. కనుక ఆ సన్నివేశాన్ని నేను సూర్యారావు గారు ముఖతః విన్నప్పుడు నాకు కూడా ఓ కోరిక కలిగింది. ఎప్పుడైనా వేదిక మీద ఆయన పరిచయం చేయొచ్చు. చేసేటప్పుడు ఆయన ఎంత పెద్ద అవధానం చేస్తున్నా చెప్పుకోవటానికి మనం కూడా ఏదో విద్వాన్ దుష్ట శ్లోకం ఏకం దదాతి అంటారు కదా, అలా ఏదో ఒక శ్లోకం చెప్దామని మోహనాయ ఆశుకవయే కవిత మోహనాయవై సార్వభౌమ అవధానాయ భూయా జయ పరంపర అని చెప్పి ఒకసారి రాసి పెట్టుకున్నా. ఎప్పుడైనా అవకాశం వస్తుంది చెప్పుకోవచ్చు అని చెప్పి. ఇటీవల అంటే మేడసాని మోహన్ గారు సప్తాహాలు చేస్తారు, అవధానాలు, సహస్రావధానాలు చేస్తారు. ఇవన్నీ కూడా అందరికీ తెలిసిందే. కానీ నిమేష కాలం ఇచ్చినా కూడా సద్వినియోగం చేసుకునేట్లుగా మాట్లాడగలగటమే నిజమైన ప్రజ్ఞ. ఈరోజు యువతకు సాధికారకత పైన, పర్యావరణం పైన ప్రత్యేకంగా జరుగుతూ ఉండేటువంటి అవధానం ఇది. ఈ నేపథ్యంలో ఒక్క మాట వారి గురించి చెప్తాను నేను. మొన్న తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత ప్రతిష్టాత్మకంగా విజయవాడలో శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహించారు. అప్పుడు నేను వారు కూడా సేవా కార్యక్రమాలు వివరణ చేస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే స్వయంగా దాన్ని ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉండేటువంటి వెంకయ్య నాయుడు గారు, వీళ్ళందరూ కూడా ఆ రోజు వేదిక పైన ఉన్నారు. మంత్రాలయం పీఠాధిపతి ఉన్నారు. స్వామివారిది ఆ రోజు మోహిని అవతారం, భువన సమ్మోహనకరంగా 3 నిమిషాల కన్నా అక్కడ 4 నిమిషాల కన్నా మాట్లాడటానికి ఆ సందర్భంలో అవకాశం ఉండదు. దాన్ని పరిచయం చేయండి ఆ రూపాన్ని అని చెప్పి పోలా భాస్కర్ గారు నా చేతిలో మైకి పెడితే
నేను వెంటనే వారి చేతిలో మైకి పెట్టి 3 నిమిషాల్లో మోహిని అవతారం గురించి చెప్పాలంటే మీరే చెప్పగలరు అని వారికి ఇచ్చేసా. చక్కగా 3 నిమిషాల్లో వారు భాగవతాది గ్రంథాల్లో ఉండేటువంటి ఉదాహరణని, ఆ మోహిని రూపం ఎంత ఆశువుగా వచ్చిందో అంత ఆశువుగాను వారు దాని గురించి రమణీయంగా వర్ణించారు. ఇలా చెబుతూ ఉంటే చాలా సమయం పడుతుంది. చాలా విశేషమైనటువంటి రీతిలో ఈరోజు పృచ్ఛకుల ఎంపిక కూడా జరిగింది. చాలా తక్కువ సమయంలో వారికి చెప్పడం జరిగింది. కానీ పృచ్ఛకులుగా విచ్చేసినటువంటి ఆచార్య జక్కంపూడి మునిరత్నం గారు కానీ, ఆచార్య దామోదర నాయుడు గారు కానీ, అలాగే అవధాన మిత్రులైనటువంటి ఆముదాల మురళి గారు కానీ, అందరూ కూడా, వై వెంకటేశ్వర్లు గారు హరికథా పితామహుడు, ఆయన ఆదిభట్ల నారాయణదాస్ గారన్నా అన్ని హాస్యంగా చెప్పారో లేదో కానీ ఆయన బాగా చెప్పగలరు. ఇలాంటి విద్వన్ మిత్రులందరి ముఖతః ప్రశ్నలు వర్షిస్తూ ఉంటే ఆ అష్టావధానంలో ఉండేటువంటి సౌందర్యాన్ని మీరందరూ కూడా చక్కగా వినండి. ఇంకొకటి ఏమిటంటే, ఆశ్చర్యం ఏమిటంటే, ఇందాక ధారణకి సంబంధించినటువంటి అంశాలు, మెళుకువలు కొందరు చెప్పారు. అయితే ధారణ చేస్తుండేటువంటి వ్యక్తిని చూడటానికి ఇదిగో ప్రత్యక్షంగా మనకి ఇక్కడ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఈ అవధాన కార్యక్రమంలో మోహన్ గారిని చూపిస్తూ ఉన్నది. ఒక 1000 పద్యాలు, ఒక 10,000 పద్యాలు, 50,000 పద్యాలు కాదు, మీరు అడగాలి అనుకుంటే 1,00,000 పద్యాలు అయినా ఆయన చెప్తారు. ఆయన చెబుతారు అని చెప్పడానికి ప్రత్యక్ష మనకి ఆ యొక్క దృష్టాంతం ఏమిటి అని అంటే వారు చేసినటువంటి అవధానాల సంఖ్య. కాబట్టి వారు బహుశా అవధానాల్లో, దేశంలో విదేశాల్లో వారు చేసినటువంటి అవధానాల్లో పద్యాలే ఆశువుగా చెప్పినవి. ఈ అవధానాన్ని మరి నిషిద్ధాక్షరులు, వర్ణనలో అడిగినటువంటి ప్రశ్నలు ఇవన్నీ కూడా చూసుకుంటే అవే 1,00,000 పద్యాలు ఉండొచ్చు, అన్ని అవధానాలు చేశారు కాబట్టి. కనుక 1,00,000 పద్యాల ధారణం చేసినటువంటి వారు, 1,00,000 పద్యాలు చెప్పినటువంటి వారు ఆయన మేడసాని మోహన్ గారు ఈరోజు అవధానాన్ని పర్యావరణంగా ఆయన దృష్టి సారించి పూరిస్తూ ఉండేప్పటికీ ధారణకి సంబంధించినటువంటి 1-2 అంశాలు విద్యార్థులకు కూడా చెప్పమని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సురేంద్ర నాయుడు గారికి, మిత్రులకి ధన్యవాదాలు. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అవధాన విద్య ఆంధ్రుల సొత్తు. తెలుగు తల్లి గళసీమన అద్భుతమైన చంద్రహారం అమరింది అంటే అది అవధాన విద్య అని నేను భావిస్తాను. ఎందువల్లంటే ఇతర భాషల తల్లి గళాల, అది సంస్కృత భాష కావచ్చు, కన్నడ భాష కావచ్చు, ఇతర భాషలు కావచ్చు, కానీ ఆ తల్లుల భాషామ తల్లుల గళసీమన అంత బాగా అవధాన చంద్రహారం అంత బాగా అమరలేదు. కానీ తెలుగు తల్లి గళసీమన అద్భుతంగా అమరింది. దానికి ప్రమాణం వీరే. రెండో విషయం ఏంటంటే, తెలుగులో అవధాన విద్యలో పద్య పఠనం అనేది ఒక అద్భుతమైన రీతి. అవధాన కళ అనేది సంస్కృతంలో ఉన్నప్పటికీ కొంతమంది ఇప్పుడు శతావధాని గణేష్ అని ఒకరిద్దరు సంస్కృతంలో చెబుతున్నారు. కానీ తెలుగులో వికసించినంత, తెలుగులో ఉన్నటువంటి రామణీయకత అవధాన విద్యలో వేరే భాషల్లో నాకు కనపడలేదు. దాంట్లో ముఖ్యమైన కారణం ఇంతకుముందు చెప్పినట్టు పద్య పఠనం, పద్య వాచనం. పద్య వాచన రీతి అనేది మన తెలుగువారి సొత్తు. అద్భుతంగా పద్యం చెబితే ఆ పద్యం అర్థం కాకున్నా మనం అనుభవించే ఒక స్థాయికి వెళ్ళిపోతాం. కాబట్టి పద్య వాచన రీతి చాలా గొప్పది. దాంట్లో అవధాన విద్యలో అవధాని మన మేడసాని మోహన్ గారు, వారు మన సమకాలికులు కావడం మన అదృష్టం. అది మనం గమనించవలసిన విషయం. ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని లక్షల పద్యాలు వాళ్ళు ధారణ చేయగలరు. సరస్వతీ పుత్రులు, ప్రవచన పంచాననులు అయినటువంటి మేడసాని మోహన్ గారు మనకు సమకాలికులు కావడం, వారిని మనం చూడడం, వారి
అవధాన కళలో విద్యలో పాల్గొవడం, ఇలాంటి కార్యక్రమంలో పాల్గొవడం చాలా గొప్ప విషయం. వారు ఇంతకుముందు ఒక 2 రోజుల క్రితం 4 పుస్తకాలు నాకు పంపించారు. మత్తేబ శార్దూలంలో వారు ఒంటిమిట్ట శ్రీ రామచంద్రుడి గురించి రాసినటువంటి పద్యం చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. ఒక మచ్చు తునకగా ఒక పద్యం చదువుతాను. తెలుగుందల్లి పరహర్షవల్లియేయి హృద్వేదిన్ భవత్ పట్టభద్ర లసోత్ప్రభవ వైభవాంకిత ముహూర్త స్వీకృతింజేయ దెల్గుల్డెందంబులు సంతణింబగా శుభాంకూరంబుల ఆనంద గంగలలో మున్కల్ వేసినట్టులగు శ్రీ కళ్యాణ రామానమో. ఇలాంటి మత్తేబ శార్దురాలు శ్రద్ధలో ఒక శ్రద్ధలో రాయడం చాలా గొప్ప విషయం. ఇది తెలుగు సాహిత్యము, తెలుగు పద్య రచన ధోరణి తెలిసిన వాళ్లకు దీని యొక్క కష్టం అర్థమవుతుంది. సంపత్ ప్రదాయకుడవు కళ్యాణదాయకుడవునైన రామా నమస్కారము. ఒంటిమిట్ట దేవాలయమున నీ పట్టాభిషేక మహోత్సవం జరగగా తెలుగు తల్లి ఆనందవల్లి అయి పొంగిపోతోంది. తెలుగువారి హృదయాల్లో కలిగిన ఆనందాతిరేకం చేత శుభ పరంపరలు ములకెత్తగలవు కదా. తెలుగు తల్లి ఆనందవల్లి అయి పొంగిపోతుంది. మేడసాని గారి అవధాన విద్య యశస్సులతో తెలుగు తల్లి ఆనందవల్లి అయి వెలిగిపోతోంది. గోవిందా హరి ఒంటిమిట్ట నిలయ కోదండ రామ శుభశ్రీ వెల్గొంద దదాలయమున వరశ్రేష్ఠుండవై జానకీదేవిం బెండిలి ఆడుచో తెలుగు ధాత్రిన్ పుల్కలు పొంగు గంగా విస్తర ఝరీ తరంగ రుచులై కళ్యాణ రామానము. ఇలాంటి పద్యాలు చదువుతుంటే అసలు భోజనం రుచించదు. అంత అద్భుతమైనటువంటి పద్యాలు రాసినటువంటి మన అవధాన విద్యలో అలవోకగా చెప్తున్నటువంటి అవధాన పంచానంలో దగ్గర కూర్చోవడం నాకు అదృష్టంగా నేను భావిస్తున్నాను. తెలుగు తల్లి ముక్కెరలో వజ్రఖచ్చితమైన ముక్కెర ఎవరంటే మేడసాని మోహన్ గారు. తెలుగు తల్లి ముక్కెర మన మేడసాని మోహన్ గారు. కాబట్టి వారి అవధాన సభకు నేను అధ్యక్షుడిగా ఉండడం అనేది నా భాగ్యంగా నేను భావిస్తున్నాను. నాకంత యోగ్యత ఉందో లేదు కానీ అది భాగ్యంగా భావిస్తూ వారు అవధానాన్ని కొనసాగించగా ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. శ్రీనీహారధరాధర సానోద్భవ వీచికా వశంవద నిశ్వాసానూన యోగ విద్వధ్యానానంద మకరంద ధారాపార శ్రీమన్ మృదుమద పంకేజామోద మరందపాన హర్షామల సుస్థిమభర భక్త సంగతి శ్రీమద్వేంకటపతి 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 వశీకృత దీప్తి. ఏ దేవి సుకుమార పాదాబ్జ మకరంద మమరద్రువంబుల కాదిధార ఏ లేమ బంగారు చేలంపు కుచ్చెళ్ళు దేవతా మకుట సందీప్త లహరులు ఏ చాన చనుదోయి ప్రాచుర్య సంగీత సాహిత్య విద్యా విశాల హర్మ్యము ఏ తల్లి వదనాంబు జాతంబు శశ్వత్ కళానంత సౌందర్యహారి నిలయము అమ్మహాదేవి 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 విశ్వాంతరాళ సర్వమానవాభ్యుదయ సంస్కార సార సంతతానుగ్రహ ప్రభాజాల హేళ భారతీదేవి మన్మనోభద్రయగుత. తనఘీంకారముచే అనంతవిధ చైతన్యాఢ్యమై సర్వసృష్టి నితాంత భ్రమణానుశీలగతి వాసింగాంచ ఆర్య ప్రశంసనలన్ యోగివతంస సేవనమురన్ సంతుష్టుడో విఘ్నరాజు అనిశంబున్ హృదయస్థితుండగుచు దివ్యద్ధారలందించుతన్. సురుచిర తపోబలున్ మోహరహిత దీక్షాఢ్యు శ్రీ శివానంద మునీశ్వరు కరుణాకరు అస్మద్గురువరు పదపంకజములు కొరిచదనిపుడున్. వరగీర్వాణాంధ్రాది సుపరిచిత భాషా విశేష భవ్య పదసుధీ భరితమతులైన
శ్రీమాన్ మురళీధర శర్మ వివిధ ముఖ్యునుతింతున్ రసవిభాషిత కవన సామ్రాజ్యమందు దిక్పతులబోలి వెల్గొందు ధీరవరుల సరస సాహిత్య సౌహిత్య సంభరితుల పృచ్ఛకోత్తములను నుతియింతు భక్తి. ఓ సదస్యులారా ఉద్దండ పాండితీ శౌండులారా మృదువచస్కులారా, భారతీ కృపా ప్రభావంబు చేత నా తెలిసినంత మాత్ర పలుకువాడ. అవిచ్ఛిన్న సంప్రదాయార్థినై అభ్యుదయ పరంపరాభివృద్ధిగా ఈ అష్టావధాన సాహితీ క్రతువు పర్యావరణ ప్రకృతి సంరక్షణ అంశాలపై సముద్దిష్టమైనటువంటి ఈ అష్టావధాన సాహితీ క్రతువును నిషిద్ధాక్షరి అంశంతో ప్రారంభిస్తున్నాం. సభకు అధ్యక్షులకు, అవధానికి, వరేణ్యులకు, పృచ్ఛకులకు నమస్కారం. నిషిద్ధాక్షరి పర్యావరణ పరిరక్షణ దైవారాధన. పర్యావరణ పరిరక్షణ దైవారాధన అనే అంశం మీద నిషిద్ధాక్షరి. పర్యావరణాన్ని పరిరక్షించడం దైవారాధనతో సమానమని చెప్పాలి. శ్రీ మొదటి అక్షరం. అవధాని గారు యూత్ ఎంపవర్మెంట్ అని రాశారు, దానికి తెలుగు యువతకు సాధికారత అన్నారు. నాకు అర్థం కల సాధికారత అంటే ఏమిటో. యువకులే అధికారంలో ఉండాలని, అధికారంలో యువకులే ఉండాలి. ఇప్పుడు మనమంతా మాజీ యువకులం, మనకు అధికారం కావాల్సిన అవసరం లేదు. ఇక మరి ఆ అర్థం రావడం లేదే నా ఉద్దేశం. సాధికారికత అయితే వ్యావహారిక భాషా ప్రయోగంలో అప్పుడప్పుడు కొన్ని లోపిస్తూ ఉంటాయి, కొన్ని చేరుతూ ఉంటాయి. ఒకప్పుడు గోదావరి నది, శబరి నది రెండూ కలిస్తే గోదా శబరి, శకారం పోయి గోదావరి, ఉభయోరభేద గోదావరి. సినిమా సాహిత్యం వల్ల గోదావరి అయింది, కానీ ఇంకా గోరీ కాకూడదు. మా నిషిద్ధం, అక్కడ వరకే. మా నిషిద్ధం. దై వా నిషిద్ధం. చియా భా నిషిద్ధం. భా నిషిద్ధం. ఘ్నా శ్రీదైత్యఘ్నా. నా నిషిద్ధం. అర్చా మీరు ఛందస్సు నిషేధం చేయలేదా? మా నిషిద్ధం. ప రా నిషిద్ధం. ధ పథ శ్రీదైత్యఘ్నార్చా పథ. నిషిద్ధాక్షరంలో మొదటి పాదం పూర్తయింది. వారు నిర్దేశించినటువంటి అంశానికి అనుగుణంగా కందపద్యంలో చెప్పడం జరుగుతూ ఉంది. ప్రకృతిని పరిరక్షించడమే దైవాన్ని ఆరాధించడం. ఎందుకంటే ప్రకృతియే దైవము. మహాకవి విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పారు, పంచభూతములు దివాకరుండును నిశాకరుడును తనుసప్తకంబయేని ఈ శరీరంబు నీదే, కన్ను మూయుట కన్ను విప్పుట నీవు కలుగవెట్లు, ఏతత్ అధిష్టాత ఎవ్వడో యజమానుడనిన ఈ అష్టమ తనువువాడు, కెరళి నాకేమి మిగిల్చితి నా స్వామి, బిట్టు నేనన్నది అభిజ్ఞగాక. స్వామి నీదు పారమ్యంబు పడయజాలదు, అఖిల విశ్వంబు తాను నీవయ్యు కూడా, హరిహర బ్రహ్మమయమయి అర్ధచంద్ర చూడము విరుంగును నొసంట చూడలేక. కాబట్టి ప్రకృతి దైవము అంటే పంచభూతములు, సూర్యుడు, చంద్రుడు, జీవుడు, ఈ 8 కలిసినటువంటి తత్వమే దక్షిణామూర్తి.
కాబట్టి విశ్వనాథ వారు దక్షిణామూర్తి తత్వాన్ని చెప్తూ ప్రకృతి గురించే చెప్పారు. కాబట్టి ప్రకృతిని ఎప్పుడూ మనం ఆరాధించాలి. ఆ భావంతోనే నేను ఇప్పుడు పద్యం కూడా చెప్తున్నాను. విశ్వనాథ వారి శేష పద్యంలో చెప్పిన అంశాన్నే కంద పద్యంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఆయన ప్రకృతినే చెప్పాడు కాబట్టి. పృచ్ఛకులకు, అవధాని గారికి, సభాధ్యక్షులకు, సభా సరస్వతికి నమస్సులు. అధ్యక్షులు వారు అవధాని గారిని తెలుగు తల్లి ముక్కు ముక్కెరా అన్నారు. అది నాకు ఒక పద్యాన్ని ఇచ్చింది. దాన్ని ఇప్పుడు మీ ముందు ఉంచి తర్వాత చెప్తాను. ఉడమి తెలుగు తల్లి ముక్కు ముక్కెరయనా, ఉడమి తెలుగు తల్లి ముక్కు ముక్కెరయన, పులుచుచున్న మిత్ర మోహనాఖ్య, వెంకటేశ్వరుండు ప్రీతితో శుభముల నిచ్చుగాక, మిమ్ము మెచ్చుగాక. ఈ పర్యావరణం మీద సమస్య ఇమ్మన్నారు. పర్యావరణంబు తలప భగవతి కాదే, పర్యావరణంబు తలప భగవతి కాదే. పర్యావరణం భగవంతుడు ఆరాధించాలని మురళి గారు అంటున్నారు. నేను భగవంతుడు కాదు అంటున్నాను. ఇక్కడ మోహన్ గారు దీన్ని సమన్వయిస్తారు. పర్యావరణంబు తలప భగవతి కాదే. పర్యావరణంబు తలప భగవతి కాదే. అవధాని గారు, ఆర్య కవీశ్వర సంస్థుత మొదటి పదం. ఆర్య కవీశ్వర సంస్థుత. మిమ్మల్ని ముక్కెరతో పోల్చారు. నాకు అప్పుడు నిగమ శర్మ గుర్తొస్తున్నాడు. నిగమ శర్మ అక్క ముక్కు పుడకపోయిందని ఏడ్చింది కదా. అట్లా ఏమన్నా తెలుగు సాహిత్యంలో మనకు ఇబ్బంది కలుగుతుందా? అలా అని మీరు భావిస్తే అది నిజమైన అప్రస్తుత ప్రసంగం అవుతుంది. కాబట్టి సభాధ్యక్షులు వారు వాత్సల్యంతో అలా పోల్చారు, కానీ నిజానికి అంత గొప్పవాడిని ఏం కాదు. నేనేమంటానంటే, ముక్కెర పోయిన దానికి ఆమె ఎందుకు ఏడ్చిందంటే, ఒక సంప్రదాయం పోయింది. అన్నదమ్ముడుగా ఉండేవాడు నాకు ముక్కెర పెట్టాలి, వాడే దొంగిలించుకుపోయాడు, ఒక సంప్రదాయమే నాశనం అయిపోయింది అని ఆమె ఏడ్చింది. అట్లా తెలుగు పద్యానికి ఆగతేమన్నా పడుతుందా అనేది నా ఉద్దేశం. అలా పట్టకుండా మీ వంటి ఆచార్యులు రక్షించాలి, ఇటువంటి ఆచార్యులు రక్షించాలి. మీ ఆశీస్సుతో మాలాంటి వాళ్ళు ముందుకు పోతూ ఉంటాం. పోయిన ముఖ్యర మన తిరుపతి వాళ్ళ అదృష్టంతో ఇక్కడ మనకు దొరికింది. బాగుంది. ఎందుకంటే మొన్న జూలై 16వ తేదీ ఒక పత్రికలో ఒక ఆయన నన్నయ్య పద్యాన్ని మద్యంగా మార్చాడని ఏదో రాశాడు. అది ఎంత బాధాకరంగా ఉందంటే, పద్యం చదువుకునే వాళ్ళకందరికీ చాలా బాధగా ఉంది. అందుకని ఇదేమైనా ముఖ్యం అవుతుందా అని అనుకుంటున్నాను నేను. పద్యాన్ని అలా మద్యంగా మార్చాలంటే వాళ్ళ దృష్టి, అది ఆయనకి దృష్టి మద్యం పైన ఉంటుంది. కాబట్టి వాళ్ళ యద్భావం తద్భవతి అని ఉండేవాళ్ళు మనం ఏం చేస్తాము? సమస్యలో మొదటి పాదం పూర్తయింది. సభకు నమస్కారం, అవధానులకు పాదాభివందనం. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, జ్ఞానాన్ని ప్రసాదించిన గురువులకు ముందుగా నా నమస్కారాలు చేయుచున్నాను. అలాగే మరో ముగ్గురికి కూడా ఈ సభా వేదిక పైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒకరు ప్రపంచ ప్రఖ్యాతిగాంచి తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నా జీవితాంతం నమస్కారం చేసిన తనివి తీరదు. అలాగే రెండవ వ్యక్తి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం యొక్క ఖ్యాతిని భారతదేశంలో 4వ స్థానంలో నిలిపినటువంటి మన ఉపకులపతి అయినటువంటి దామోదరం గారికి. మూడవ నమస్కారం, ఈ అవధాన ప్రక్రియను ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి మన ముందున్నారు, మేడసాని మోహన్ గారు. వారికి ఈ సభా వేదిక ముందు పాదాభివందనం చేస్తున్నాను.
నేను న్యస్తాక్షరి చేయాలి. మొదటి పాదంలో మొదటి అక్షరం శ్రీ, రెండవ పాదంలో రెండవ అక్షరం ని ని, మూడవ పాదంలో 13వ అక్షరం వా వా, నాలుగవ పాదంలో 10వ అక్షరం స. ఈ అక్షరాలను మీరు నేను చెప్పిన క్రమంలో అమర్చుతూ ఈ ఆడిటోరియంలో ఉన్న జాతి సంపద యువ కెరటాలైనటువంటి వీరందరినీ ఉద్దేశించి వారికి ఒక సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. మొదటి పాదంలో మొదటి అక్షరం శ్రీ, రెండవ పాదంలో రెండవ అక్షరం ని, మూడవ పాదంలో 13వ అక్షరం వా, నాలుగవ పాదంలో 10వ అక్షరం స వచ్చేట్టుగా చెప్పాలి. మీరు చెప్పిన అక్షరాల ప్రకారం చూస్తే ఉత్తరమాల అవుతుంది. ఉత్పలమాల, ఉత్తరమాల. అయితే 4వ అక్షరంలో మీరు 10వ అక్షరం సా అన్నారు కాబట్టి యతి అక్షరం అది. కాబట్టి మొదటి అక్షరం కూడా అదే వేసుకోవాలి. రెండవ పదంలో రెండవ అక్షరం నీ అన్నారు కాబట్టి ప్రాస అక్షరం. అవును సార్. కాబట్టి మీరు పైకి 4 అక్షరాలు ఇచ్చినట్టే కనిపిస్తూ ఉన్నా ఇంచుమించు పద్యాన్ని బాగా నిర్దేశించారు. పద్యధార ఎలా ఇంత మీ హస్తంగతంగా పట్టుకున్నారు. అది సముచితం. ఆహ్వానిస్తున్నాము. మీరు చెప్పిన ప్రకారమే పద్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. యువతకు సందేశం. అవధాని గారు, అధ్యక్షుల వారు మాట్లాడుతూ తెలుగు తల్లికి అవధాన ఈ పద్యం చక్కగా కుదిరింది, మెడలో అవధానం పద్యం అన్నారు. నాకు అప్పుడు డౌట్ వస్తుంది, మన చంద్రశేఖరరావు గారు తెలంగాణ తల్లి అన్నాడు కదా, ఆ తెలంగాణ తల్లి కుదురుతుందా కుదరదా అవధాన పద్యం? తెలంగాణ తల్లి కూడా తెలుగు తల్లే. తెలంగాణ తల్లి కూడా తెలుగు తల్లే. రాష్ట్రాలు రెండుగా విడిపోకముందు తెలంగాణ ప్రాంతంలో నేను ఒకసారి అవధానం చేస్తూ ఉండగా అక్కడ అప్రస్తుత ప్రసంగులే టిఎస్ఆర్ గురించి మీ అభిప్రాయం చెప్పండి అడిగారు. టిఆర్ఎస్ గురించి మీ అభిప్రాయం చెప్పండి అంటే ఉధృతంగా ఉంది ఉద్యమం అప్పుడు. అంటే టిఆర్ఎస్ అంటే నా దృష్టిలో తెలంగాణ రాయలసీమ సర్కార్ అని చెప్పారు. ఆయన ఏమనుకున్నాడో కానీ నా దృష్టిలో టిఆర్ఎస్ అంటే తెలంగాణ రాయలసీమ సర్కార్, ఈ మూడు కలిస్తే టిఆర్ఎస్ అండి అని చెప్పారు. కానీ ఆయనకు అంత రుచించినట్టు లేదు. తర్వాత కొంతకాలానికి రాష్ట్రాలు రెండు అయ్యాయి. కొంత మనస్సు బాధాతప్తమైనా కానీ అనంతకాల ప్రవాహంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇంకా మనం మూడు ముక్కలు కాకుండా జాగ్రత్త పడాలి ఎప్పటికీ. తెలుగు రాష్ట్రం పెద్దది కాబట్టి రెండు రాష్ట్రాలైనా పర్వాలేదు, మనం బాగా విజృంభించడానికి పురోగమించడానికి అవకాశాలు వెతుక్కొని ముందుకు వెళ్ళాలి. కానీ కొంత మనస్సు బరువెక్కుతుంది. అయితే ఇప్పటికి కూడా సహృదయంగానే ఆ తెలంగాణ ప్రాంతంలో కూడా అవధానుల్ని పిలిచి అవధానాలు చేయిస్తున్నారు, సత్కారాలు చేస్తున్నారు, పురస్కారాలు ఇస్తున్నారు. అది మాకంతా కూడా ఎంతో ఆనందాన్ని కలిగించే విషయం. యువతకు సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను పర్యావరణ దృష్టిలో ఉంచుకొని. శ్రీ నవమోహన ప్రకృతి చిందురువేయు వసంతహేలతో. శ్రీ నవమోహన ప్రకృతి చిందులువేయు వసంతహేలతో. ఆ పర్యావరణ రక్షించవలసిన బాధ్యత యువతపైనే ఉందిగా. ఆ సందేశాన్ని ఇస్తున్నాను. శ్రీ నవమోహన ప్రకృతి చిందులువేయు వసంతహేలతో. మొదటి పాదం అయింది. పెద్ద పద్యం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అవధాన చక్రవర్తి గారు, సాక్షాత్ సరస్వతి అవతార స్వరూపులు, వేదాంగ పండితులు, బహుగ్రంథకర్తలు అయినటువంటి మేడసాని మోహన్ గారికి హృదయపూర్వక నమస్కారములు. అలాగే అధ్యక్ష స్థానం వహించినటువంటి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం వైస్ ఛాన్సలర్ గారు మురళీధర శర్మ గారికి
వారు వేదాంగ పండితులు, సంస్కృత భారతి తరఫున విశిష్ట సేవలు అందించారు, బహు గ్రంథకర్తలు. వారికి కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే విచ్చేసినటువంటి పండితులు, పృచ్ఛక వర్గానికి, సభలో ఆసీనులైనటువంటి పెద్దలకు, విద్యార్థులకు అందరికీ ఆశీస్సులు, నమస్కారాలు. నా అంశం దత్తపది. తరులు, తరులు, గిరులు, ఝరులు, సిరులు ఈ పదాలను ఉపయోగించి పర్యావరణ పరిరక్షణకు తీసుకోవలసిన చర్యలు గురించి తెలియజేయమని గురువు గారిని ప్రార్థిస్తున్నాను. ఒకసారి 4 పదాలు మళ్ళీ సభ చెప్తున్నా. 4 పదాలు. తరులు, గిరులు, ఝరులు, సిరులు. సిరులు సి సిరులు. తరులు, గిరులు, ఝరులు, సిరులు. మీరు ఇచ్చిన 4 పదాల్లోనే పర్యావరణం ఉంది. అవధాని గారు, ప్రకృతిని తల్లితో సమానం అంటారు. తల్లి బిడ్డలకి ఏం కావాలో అది ఇస్తుంది. అట్లాగే ప్రకృతిని కూడా మనం వాడుకుంటే తప్పేముండదు. ఏదో చెట్లు ఏమో మనకు కావాలి, అమ్ముకుంటే డబ్బు వస్తుంది అన్నప్పుడు అమ్ముకోవచ్చు కదా. తల్లి దగ్గర మనం ఏం కావాలంటే అది తీసుకుంటాం కదా. అట్లా ప్రకృతి దగ్గర కూడా మనం తీసుకోవచ్చు కదా బిడ్డలుగా. మనం అమ్ముకోకుండా తీసుకోవచ్చు, అమ్ముకోవాల్సిన అవసరం లేదు. పర్యావరణ ప్రకృతి రక్షణ ఈ అంశం పైన ప్రత్యేకంగా సాగుతున్నటువంటి ఈ అవధానం ఒక విలక్షణమైనటువంటి అవధానం ఇది. మరి చాలామంది సాహితీ విమర్శకులు సంప్రదాయ సాహిత్యం, ప్రాచీన సాహిత్యం అంటే ఏదో కొంత విమర్శించి మాట్లాడుతుంటారు. కానీ ఈ దృక్పథంతోనే అలంకార శాస్త్రాల్లో కూడా ప్రకృతి వర్ణన గురించి చెప్పారు. ప్రాచీన గ్రంథాల్లో అష్టాదశ వర్ణనలన్నీ కూడా రూపకల్పన చేసిన మహానుభావులు ఈ ప్రకృతిని పర్యావరణ దృష్టిలో పెట్టుకునే చేసినట్టు బాగా స్పష్టంగా తెలుస్తుంది. శ్రేణులు గట్టిన హోంతరళమున పారెన్ పక్షులు, ఉష్ణాంశు పాషాణవ్రాతము కోష్ణమయ్యే, మృగతృష్ణావార్ధులింకెన్ జపా సోణంబయ్య పతంగ బింబము, దిశాస్తొమంబు శోభా దరిద్రాణంబయ్యే, సరోజషండములు నిద్రాణంబులయ్యన్ కడున్. అల్లసాని పెద్దన గారి ఒక సంధ్యా సమయ వర్ణన ఇది. సంధ్యాకాలంలో ప్రకృతి ఎలా ఉంటుంది, అలా వరుసలు గట్టి పక్షులన్నీ గూళ్ళకు చేరిపోతూ ఉంటాయి. ఎండమావుల యొక్క వార్తులు ఇంకిపోతాయి, పద్మాలు ముకుళించుకుపోతాయి. ఈ దృశ్యాలన్నీ మనం చూసేవే, కానీ అవన్నీ ఒక్కచోటగా చేర్చి చెప్పడంతో ఎంత అద్భుతమైన కవితాశిల్పం ఆవిష్కరింపబడింది. ఇవన్నీ పర్యావరణ దృష్టిలో మహాకవులు చెప్పినవి అని మనం గ్రహించాలి. తరులు సుమప్రసన్న సముదంచిత గంధ మరందసారముల్. తరులు సుమప్రసన్న సముదంచిత గంధ మరందసారముల్. మొదటి పాదం. తరులు సుమప్రసన్న సముదంచిత గంధ మరందసారముల్. మొదటి పదాలు రాసుకున్నా కదమ్మా. వర్ణన. అవధాన చక్రవర్తుల వారికి నా పాదాభివందనాలు. అధ్యక్షుల వారికి నా నమస్కారాలు. మా గురువు గారైనటువంటి జీటీ నాయుడు సార్కి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకు, పృచ్ఛకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఇచ్చినటువంటిది అంశం వర్ణన. ఇందులో మానవుడు తెలుసో తెలియకో ప్రకృతి నుండి తనను తాను వేరు చేసుకుంటున్నాడు. మానవుడు తెలుసో తెలియకో ప్రకృతి నుండి తనను తాను వేరు చేసుకుంటున్నాడు. ఇది పురోగమనం మాత్రం కాదు, తిరోగమనమే. ఇది వర్ణించవలసిందిగా అవధానుల వారిని కోరుకుంటున్నాను.
అవధాని గారు, ఈ మధ్య రఘువంశం చదువుతూ ఉంటే నాకు ఒక అనుమానం వచ్చింది. రఘుమహారాజు దగ్గరికి వచ్చినటువంటి ఆ శిష్యుడు అక్కడికి వచ్చి నమస్కారం చేస్తానే, రఘుమహారాజు నువ్వు ఎలా ఉన్నావు, బాగున్నావా లేదా, నీ భార్య బిడ్డలు ఎలా ఉన్నారు, నీ కుటుంబం ఎలా ఉంది, ఇలా ఏం అడగలేదు. మీ గురువు బాగున్నారా, ఆశ్రమంలో నీళ్లు బాగున్నాయా, ఆశ్రమంలో ఆ చెట్లు బాగున్నాయా, ఆశ్రమంలో జింకలు బాగున్నాయా, అన్నీ ఇట్లాంటి ప్రశ్నలే వేసాడు. ఈ రాజుకి ఏమన్నా పిచ్చా? ఎవరన్నా మన ఇంటికి వస్తే ఏమంటే బాగున్నారా, మీ భార్య బాగుందా, మీ బిడ్డలు బాగున్నారా, మీరు సంపాదించుకున్న ఆస్తులు బాగున్నాయి, ఇవి అడుగుతాం. కానీ మీ గురువు బాగున్నాడా అని అన్నాడు, బాగానే ఉంది. మళ్ళీ వెంటనే అడిగింది ఆశ్రమంలో నీరు బాగుందా, ఆశ్రమంలో వృక్షాలు బాగున్నాయా, ఆశ్రమంలో ఆ ఫలపుష్పాలు బాగా దొరుకుతున్నాయా, అక్కడ జింకలు బాగున్నాయా, ఇలా అడిగాడు. ఏంటి రఘుమహారాజు అంతటి గొప్పవాడు ఇలాంటి చెత్త ప్రశ్నలు వేసాడేమి అని అనిపించింది నాకు. అవి మీరు చెత్త ప్రశ్నలు అనుకుంటే నిజంగా ప్రస్తుత ప్రసంగం. అవి నిజమైన ప్రశ్నలు. ఎందుకంటే అవే ప్రకృతి, పర్యావరణ, పరిరక్షణ అంటే ఆ రోజుల్లో ఇప్పుడు నన్నయ్య మహాకవి కూడా ఏ మహారాజును వర్ణించినా, ఆ రాజుగారి యొక్క పరిపాలన వర్ణించినా, ఆ రాజు పరిపాలించే దేశాన్ని వర్ణించినా ఒక అంశం చెప్తుంటాడు ఆయన. ఆ రాజు అరణ్యంలో ఆ రాజు రాజ్యంలో దట్టమైన అరణ్యాలు ఉన్నాయి అని. ఆ దుష్యంతుడు అనంత సత్వుడు సమస్తాశాంత మాతంగ మర్యాదాలంకృతమైన భూవలయము ఆత్మాయత్తమయ్యుండగా ఆదిత్యాంశు సమీర దుర్గమ మహోగ్రారణ్య దేశాళితో, ఆదిత్యాంశు సమీర దుర్గమ మహోగ్రారణ్య దేశాళితో ఆదిక్షత్ర చరిత్రనేలే అజితుండై బాహువీర్యంబునన్. మరి అంత దట్టంగా వ్యాపించినటువంటి అరణ్యాలు ఆయన దేశంలో ఉన్నాయని వర్ణించాడు. ప్రత్యేకించి అలా వర్ణించారంటే కారణం అప్పటి నుంచి ఈ పర్యావరణ పట్ల, ప్రకృతి యొక్క ఆరాధన పట్ల మహాకవులు ఎంత తపించారో మనకు తెలుస్తుంది. ఆ తపనే మీరు చెప్పిన రఘుమహారాజు గారి మాటల్లో కూడా అది స్పష్టంగా ఉంది. మొదటి పదం రాసుకున్నాము. ప్రకృతి ప్రాహవ పూజనాభరితమై భావాబ్జ సౌగంధ్యముల్. ప్రకృతి ప్రాహవ పూజనాభరితమై భావాబ్జ సౌగంధ్యముల్. ప్రకృతి ప్రాహవ పూజనాభరితమై భావాబ్జ సౌగంధ్యముల్. ఇంతవరకు అంతా ఉత్తరమాలలో చంపకమాలే వచ్చింది కాబట్టి ఒక మద్యపం కూడా సభాధ్యక్షుడు కూడా మద్యపాన్నే ముందు ప్రస్తావించారు. ప్రకృతి ప్రాహవ పూజనాభరితమై భావాబ్జ సౌగంధ్యముల్. ఓం నమో వెంకటేశాయ. ఈనాటి ఈ పర్యావరణ సంరక్షణ బాధ్యతలో ప్రతి పౌరుడికి భాగస్వాములుగా విశ్వవిద్యాలయం, ఈ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ కూడా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సంస్థకు స్వాగతాన్ని తెలియజేస్తూ, గురువులు, దైవ సమానులు, ఆచార్య డాక్టర్ మేడసాని మోహన్ గారికి, సభాధ్యక్షులు శర్మ గారికి, విచ్చేసినటువంటి పృచ్ఛక మహాశులందరికీ కూడా నమస్కృతులు తెలియజేసుకుంటూ, విచ్చేసిన పుర ప్రముఖులు అలాగే సభికులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, భారతదేశంలో అందున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క విశ్వవిద్యాలయం, వెంకటేశ్వర స్వామి వారి పదసన్నిధిలో ఈ రాయలసీమ, ఈ తెలుగు ప్రాంతంలో, ఈ చిత్తూరు జిల్లాలో సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి అవధాని గారు అంచెలంచెల దశ దిశలా కూడా భారతీయతను, అవధాన ప్రక్రియను మరుగున పడిపోతున్నటువంటి దాన్ని పెరిగే స్థితికి తెప్పించి ఇంతింతై వటుడింతై అన్నట్టుగా వారు విశ్వవ్యాప్తం చేసినటువంటి వారు. అందులో నాకు కూడా భాగస్వాములు చేయడం మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, జిల్లా వెంకటపతి యొక్క జిల్లా. వెంకటేశ్వర స్వామి రష్యాలోనో అమెరికాలోనో
మరో దేశంలో అడుగు పెట్టకుండా ఈ తెలుగు భూమిలో, ఈ భారతావనిలో, అందున విడిపోయిన 13 జిల్లాలో ఈ చిత్తూరు జిల్లానే ఆయన ఆధార్ కార్డు ఏర్పాటు చేసుకున్నారు వెంకటేశ్వర స్వామి వారు. పోనీ భగవంతుడే అనుకుంటే భక్తుడు ఆంజనేయ స్వామి ఆధార్ కార్డు కూడా చిత్తూరు జిల్లానే, అది కూడా రాయలసీమ తెలుగు ప్రాంతమే. అందుకని జిల్లా అవధానులతో, పరిపాలకులతో, ప్రభువులతో, మేధావులతో, అందున తెలుగు విశ్వవిద్యాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి విశ్వవిద్యాలయం కూడా చాలా ప్రాచుర్యం ఉన్నటువంటి విశేషం. ఇందులో నాకు పురాణ పఠనం అంశం ఇచ్చారు. కమలిని జృంభికలకు దిక్కాంతలెల్లా, కమలిని జృంభికలకు దిక్కాంతలెల్లా, హస్తతాళంబులొనరించిరణగ చలగే, హస్తతాళంబులొనరించి రణగ చలగే, లలిత కాసార కూల కులాయ చలిత, లలిత కాసార కూల కులాయ చలిత, శకున పక్షజ పటపట స్వనముల దీప, శకున పక్షజ పటపట స్వనముల దీప, ప్రఖ్యాత హరికథా విద్వాంసులు, మధురాతి మధురమైనటువంటి గాత్రశుద్ధి కలిగినటువంటి గొప్ప కళాకారులు వై వెంకటేశ్వర్లు గారు. అటువంటి వారు ఈ పురాణ పఠనం అంశంలో కూర్చుంటే అవధానికి ఒక క్లేశం ఉంది. ఏమిటా క్లేశం అంటే ఆ గానమాధుర్యానికి పరవశించే అదృష్టం ఉండదు. ఆ పరవశించామనుకోండి, ఇంతవరకు చెప్పిన గుర్తుపెట్టుకోవాలి కదా, ఇవి ఎక్కడ మరుగుపడతాయని భయం ఉంటుంది. కాబట్టి వింటూ కూడా ఆ గానమాధుర్యంలో నిమగ్నం కాకుండా ఉండటం కూడా ఒక అవధానమే. అటువంటి పరీక్ష పెడతాడు ఆయన. ఆయనకంత గాత్రశుద్ధి ఉంది. భగవంతుడు అంత గొప్ప ప్రతిభా వైభవాన్ని ఆయనకు అనుగ్రహించారు. ఆయన సాహిత్యం కూడా బాగా చదువుకున్న వాళ్ళే హరికథలు బాగా చెప్పగలరు. ఆదిభట్ల నారాయణదాసు గారే దానికి ఉదాహరణ. అలాగా మన వెంకటేశ్వర్లు గారు కూడా ఎక్కడో బాగా సంసిద్ధులై వచ్చారు. మంచి ఈ పర్యావరణకు అనుగుణమైనటువంటి స్థితిలో ఆయన సంసిద్ధులై వచ్చేట్టు అనిపిస్తుంది ఆ పద్యం చూస్తే. కమలిని జృంభికలకు దిక్కాంతలెల్ల, హస్తతాళంబురుణరించిరణగ చలగే, లలిత కాసార కోల కులాయ చలిత శకున పక్షజ పటపట స్వరముల దీప. అయ్యా, మీలాగా రాగయుక్తంగా పాడలేను కానీ భావయుక్తంగా చెప్పగలను. ఎంత గొప్ప పద్యం అది. ప్రబల రాజాధిరాజ వీరప్రతాప రాజ పరమేశ్వరార్థ దుర్గా నటీశ సాహితీ సమరాంగణ సార్వభౌమ శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానంలో అష్టదిగ్గజ కవుల్లో ప్రముఖుడైనటువంటి నందితిమ్మన మహాకవి. ఆ మహాకవి చెప్పినటువంటి పారిజాతాపహరణము, ఆ పారిజాతాపహరణంలో శ్రీకృష్ణ భగవానుని మేల్కొల్పే సందర్భం ఒకటి ఉంది. ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానుని మేలుకొలుపులు వైతాళికులుచి గీతములు పాడుతారట. వైతాళికులప్పుడు మృదు గీతామృత వచనరచన గీల్కొలుప యశోదాతనయు మేల్కొలుప ప్రాభాతిక రమణీయ రాగ ఫణితులు సెలగన్. ప్రభాత కాలంలో ఆలపించవలసినటువంటి రాగాలతో వచ్చి వాళ్ళు పాడుతారట. ఆ సమయంలో స్వామి తెలతెలవారుతూ ఉంది, ప్రకృతి మనోహరంగా ఉంది, నీవు ప్రకృతికి అధినాథుడవు, నీ సృష్టి ఈ ప్రకృతి, దయచేసి మెల్లమెల్లగా కన్నులు విప్పి మెరుకో అని వినయంగా చెప్పుకుంటూ ఆ పవిత్ర ప్రాతకాలంలో ఈ ప్రకృతి ఎన్ని సౌందర్యాలు చిందిస్తూ ఉంటుందో చెప్పారు. మనకు నగరాల్లో చూడాలంటే కష్టం ఇటువంటి దృశ్యాలు, కానీ పల్లెటూళ్ళకి వెళ్ళామంటే పొలాల దగ్గర చిన్న చిన్న కుంటలు ఉంటాయి, నీటి సరస్సులు, ఆ గట్టు చెట్లు ఉంటాయి. ఆ చెట్లు పెద్దవిగా ఉంటే పక్షులు గూళ్ళు కట్టుకొని ఉంటాయి.
ఒక్కొక్కసారి ఆ సరస్సుల్లో పద్మాలు కూడా వికసిస్తూ ఉంటాయి. ప్రాతకాలం అవుతూ ఉంటే అప్పుడప్పుడే అరుణోదయం అయ్యి కానటువంటి సమయంలో ఆ వెలుగు ప్రారంభమవుతూ ఉంటే మెల్లమెల్లగా పద్మాలు వికసిస్తూ ఉంటాయి. పద్మాలు విచ్చుకుంటూ ఉంటే ఆ చెట్లలో గోళ్ళలో ఉన్నటువంటి పక్షులు పటపట రెక్కలు ఆడిస్తూ నిద్రలేచి ఇక ప్రయాణం అవుతూ ఉంటాయి వాటి వాటి కార్యక్రమాలకి. ఆ గట్టున ఉన్నటువంటి వృక్షాల్లో ఉన్నటువంటి పక్షులు పటపట రెక్కలు ఆడించే శబ్దం ఎలా ఉందంటే, పద్మాల్లో లక్ష్మి ఉంటుంది కదా, లక్ష్మీ అమ్మవారు పద్మాల్లో ఉంటారు. పద్మాలు ఇచ్చుకుంటూ ఉంటే లక్ష్మి సౌందర్యం గుబాళిస్తూ ఉంటుంది. అలా ఆ పద్మాలలో గుబాళిస్తున్నటువంటి సౌందర్య సంభరితమైనటువంటి లక్ష్మీదేవికి ఈ పక్షులు హస్తతాళములతో స్వాగతం చెప్తున్నారా. హస్తతాళంబులు కమలినీ జృంభికలకు దిక్కాంతలెల్లా, దిక్కులు అనే కాంతలు ఈ పక్షుల రూపంలో హస్తతాళములు బాగా కరతాళ ధ్వనులు చేస్తూ అమ్మ రా తల్లి రా నీకు స్వాగతం స్వాగతం అని చెప్పేంత అందంగా ఆ పక్షులు పటపట శబ్దాలు ఆడిస్తూ, రెక్కలు అంటే పక్షుల రెక్కల యొక్క ధ్వని వర్ణనది. రెక్కలు పటపటలు ఆడించడం, ఆ పటపటల ధ్వని వెనక ఎంత నేపథ్యం ఉన్నది, ఎంత ప్రకృతిని ఆరాధించే అవకాశం ఉన్నదో మహాకవి నందితిమ్మన ఇవన్నీ వర్ణిస్తూ వైతాళికులు ఆ కృష్ణ భగవానుని మేలుకొలుపుతారు. ఆ సందర్భంలో గొప్ప పద్యాన్ని సోదరుడు ఇప్పుడు చదివారు. ధన్యవాదాలు సార్. సభకు నమస్కారం. తెలుగు పద్యాన్ని ప్రపంచ వేదికల మీద పరిచయం చేసిన సరస్వతి పుత్రులు అవధాని డాక్టర్ మేడసాని మోహన్ గారికి, ఇదిగాక సౌభాగ్యం ఇదిగాక అన్నమాచార్యుల వారు కీర్తనలో అన్నారు. ఆ భాగ్యం ఎడమ వైపున ఒక గురువుగారు ఆచార్య గార్లపాటి దామోదర్ నాయుడు గారు, కుడివైపున మరో గురువు గారు ఆచార్య జక్కంపూడి మునరత్నం గారు, ఇరువురి దగ్గర చదువుకొని వారి మధ్యలో నేను ఒక పృచ్ఛకుడిగా పాల్గొనడం నా భాగ్యంగా భావిస్తూ, పర్యావరణం మీద నిర్వహించడం చాలా అమోఘంగా ఉంది. ఈ తరానికి ఒక సందేశాత్మకంగా ఉంది. ఒక్క మాట అప్రస్తుత అనిపించిన ఇక్కడికి 200 కిలోమీటర్ల దూరం పైగా మా ఊరుంటే, ఇక్కడి నుంచి మా ఊరు వెళ్ళే ప్రతిసారి ఈ సీజన్లో మొక్కలతో వెళ్ళాలని గట్టిగా నిర్ణయం తీసుకున్నా. పోయినేళ్ళ నుంచి నేను ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నా. అనేక రకాల మొక్కలు కొండ మీద నర్సరీలో దొరుకుతాయి కాబట్టి. నా అంశం ఆశువు. అడగబోతున్న విషయం సూర్యుని నుండి వచ్చే సౌరశక్తి ఉపయోగాన్ని వర్ణించగలరు. వృత్తం మీ చిత్తం. అవధాని గారు, ఇంతకుముందు మీరు మాట్లాడుతూ పారిజాతాపహరణాన్ని గురించి ప్రస్తావించినప్పుడు ఒక అనుమానం వచ్చింది నాకు. ఈ భూప్రపంచంలో భార్యకు 4 గోడల మధ్య భయపడని భర్త లేడు ప్రపంచములో అనేది వాస్తవం అని అందరూ అంటున్నారు. అది వాస్తవం నేను అనుకుంటున్నా. మరి పారిజాతాపహరణము రాయడానికి కారణము శ్రీకృష్ణదేవరాయలు భార్యకు భయపడకపోవడమే. మరి ఆయన ఒక్కడే ఎగ్జాంప్షనా?